హలో గైస్, ఇప్పుడు ఒక టాస్క్ ఇచ్చారు. ఒక బీటెక్ పెద్దోళ్ళే అనియాలు వాళ్ళని కానీ కొడితే 10 సబ్స్క్రైబర్స్ చేస్తానన్నారు. మనం వాళ్ళని కొట్టి ఆ 10 సబ్స్క్రైబ్ చేసుకున్నాను. దీంట్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే అబౌవ్ 10 కిల్స్ చేయమన్నారు. అది చూద్దాం, నేను చేస్తానో చేయను ఈ వీడియోలో చూడండి. ఓకే, స్టార్ట్ అయింది రౌండ్. ఓకే, నాకు చిన్న నెట్ ల్యాగ్ ఉంది, హౌస్లో ఆడుతున్నాను, అందుకు ఏమీ అనుకోకండి. ఓకే, మనం మన ఫ్రెండ్స్కి సపోర్ట్ అవ్వడానికి వెళ్దాం. కానీ ఈలోపు నేను ఆడెవడో లాంగ్ నుంచి యూఎంపి కొట్టాడు. ఓకే ఓకే, 20 ఓకే వచ్చింది. మనం రౌండప్ వేసుకుందాం. తన్ని మన మీద నుంచి వెళ్ళమన్నాను, మరి తనకి నెట్ ప్రాబ్లం అంట. వెళ్తాడు అంటే అబ్బాయి. వాళ్ళు పైనుంచి వస్తున్నారని మేము చూసాం, వాళ్ళు అంతకీ రావట్లేదు. నా నెట్ చాలా ల్యాగ్ ఉంది. హౌస్లో ఆడుతున్నాను, అందులో అక్కడ కరెంట్ కూడా లేదు ఇంట్లోని, అందుకు ఎలాగవుతుంది. అదిగోండి, చూసారు కదా, ఏటైందో నాకు తెలియదు, నెట్ ల్యాగ్. ఇప్పుడు నుంచి మన గేమ్ ప్లే చూపిద్దాం. ఓకే, M10 తీసాను, చెప్పాను కదా నెట్ ల్యాగ్ అవుతుందని. మరి దింపక తప్పదు, అందుకనే మ్యాక్సిమం ఈ గన్న తీసాను. అవతల వాళ్ళు కూడా పర్లేదు, బాగానే ఆడతారు, మరి అంత బాగా ఆడతారని చెప్పలేను. యావరేజ్ ప్లేయర్స్ అంటే మనలాగా ఆడతారు. ఓకే, వీడికి ఇచ్చి పడేద్దాం. ఓకే, గ్లోవల్ చూసారా, గ్లోవల్ వేసాను కానీ పడలేదు. 1 సెకండ్ అలా పడుతుంది. ఓకే నైస్, 1 టాప్ ఇచ్చేసాం వీడికి. వీడి ముందు ఒక గ్లోవల్ వేద్దాం. ఫస్ట్ ఇన్ని చంపేసి ఇక్కడి నుంచి వెళ్దాం. వీడొక్కడే ఈజీ. నైస్, చాలా డ్యామేజ్ ఇచ్చాను. ఇంకొకటే అయిపోయింది. నైస్, 3 కిల్ కొట్టాం. ఓకే, ఈ రౌండ్ కూడా అయిపోయింది. అంటే నాకు తెలియక వేసాను ఇమోటు, యాక్చువల్గా వేయకూడదు. నెక్స్ట్ రౌండ్ నుంచి వేయను, కానీ మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మర్చిపోయి వేసేస్తూ ఉంటాను. కానీ ఒక్కొక్కడికి హెడ్ షాట్స్, అంటే మీకు హెడ్ షాట్స్ అప్పుడప్పుడు తగులుతున్నాయి. అంటే ఫోను ల్యాగ్, నెక్స్ట్ ఫ్యామిలీ ప్రెజర్స్ ఇవన్నీ అవడం వల్ల నేను ఆడలేకపోతున్నాను. చూసారు కదా, అస్సలు అవ్వట్లేదు. సెటప్ గ్లో వేద్దామని అవ్వట్లేదు, అసలు ఫైర్ బటన్ టచ్ అవ్వట్లేదు. ఏది చేయాలో అర్థం కావట్లేదు. ఈ కొత్తగా ఏంటి గ్లో అలా వస్తుంది, నాకేటప్పుడు పడుతుందా? వీడు వస్తాడు, వీడికి ఇచ్చి పడేద్దాం. ఓకే నైస్, అయిపోయింది. అంతే, 1 టాప్ ఇచ్చి పడేసాం, అయిపోయింది. నైస్. లేకపోతే కాల్ చేసి బాట్ గడివి కొట్టు అన్నారు. నేను అది వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ అప్పుడు చెప్పాను కదా నెట్ ల్యాగ్ అవుతుంది, నెక్స్ట్ ఇవన్నీ ఉండడం వల్ల నేను తీయలేదు. అందుకనే ఇది కూడా స్క్రీన్ రికార్డింగ్ తీయలేదు, నేను ఫ్రీ ఫైర్లోని సేవ్ చేసి టైం చూసుకొని రికార్డింగ్ చేశాను. ఇది కూడా వాళ్ళకి దింపక తప్పట్లేదు, లేకపోతే వేరే గన్ తీద్దాం. నేను ఎన్ని కిల్స్ కొట్టానో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టోటల్ ఇప్పుడు వరకు కాదు. మన ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం సపోర్ట్ అవ్వడానికి. కానీ ఇక్కడ ఒకడు ఉన్నాడు కదా, వాడిని వదిలేసి వెళ్తే వాడు ఫీల్ అవుతాడు, అందుకని వాడికి ఇచ్చేసాం. ఓకే,
ఓకే నైస్ అయిపోయింది. ఓకే ఇంకా రౌండ్స్ ఉన్నాయి. ఆ రౌండ్స్ కూడా కంప్లీట్ చేసి మ్యాక్సిమం మా ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురు రషర్సే. నెక్స్ట్ నుంచి బియర్ కూడా పెడదాం అనుకుంటున్నాను. పెడతా, ట్రై చేస్తాను. కానీ ఏంటి మీ వర్షాలు ఎలా పడుతున్నాయి అక్కడ కామెంట్ చేయండి. ఇంకా ఎవరూ రావట్లేదు, ఎక్కేద్దాము. ఇక్కడ ఒకడు ఉండాలి. అటే తిరిగి కదమ్మా, వెనకన ఉన్నాను. ఓ షట్, వచ్చి అక్కడ ఉన్నాను, ఇక్కడికి ఎలాగొచ్చాను? ఓహో అట్లే కదా, మన ఫ్రెండ్ వచ్చాడు రేవేమనానికి. ఓకే ఓకే, అంతసేపు మిస్టర్ మాసే వస్తున్నాడు. ఇంకా మనం రౌండప్ వేసుకున్నాం. ఇది చంపిస్తాడు. ఇంకా ఒకడే ఉన్నాడు, మేము ఇద్దరం ఉన్నాం. కొట్టేస్తాం. ఓ మనోడు అయిపోయాడు. అక్కడ రివైవ్ కూడా అవుతుందేమో. రివైవ్ అయిపోతుంది. సరే సరే, బయటికి రండిరా, ఎంతసేపు రా గ్లూ వాళ్ళు ఉంటారు. ఓకే వచ్చారు. ఇక్కడ మనం బ్లాక్ చేసేద్దాం. అక్కడ మనం వెయిట్ చేద్దాం వాళ్ళు వచ్చిన వరకు. ఓకే వీడికి డ్యామేజ్ ఇచ్చాం సగం. హెడ్ షాట్ తగలలేదు. ఓకే వీడికి అయిపోయింది. వీడు ఒక్కడే, వీడికి ఇచ్చి పడేద్దాం. తగలలేదు. రివైవ్ ఇస్తున్నాడా ఏంటి, నాకు ఏంటి అర్థం కావట్లేదు. వెళ్దాం, దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఓ ఇచ్చేసాడు. సరే సరే, అక్కడ ఉందాం. వచ్చాడు అటువైపు నుంచి, మనం ఇటువైపు నుంచి వెళ్దాం. ఓకే వీడికి అయిపోయింది గ్లోవాల్. వాడు అటు నుంచి వస్తాడేమో, వెళ్దాం. నైస్, వాడు కూడా అయిపోయాడు. చెప్పాను కదా ఎంతమంది వచ్చిన సింగిల్ హ్యాండ్. ఓకే మూల ఎవరు ఏంటి ఆడట్లేదు కదా. చాలా శాతం నేనే త్రిబుల్ కొట్టినట్టున్నాను. మ్యాక్సిమం హెడ్ షాట్స్ కొట్టాలంటే మీరు ట్రైనింగ్కి వెళ్ళి ట్రైన్ అవ్వండి. అవ్వట్లేదని కంగారు అయిపోకండి, అవుతుంది, ట్రై చేయండి. నేను ప్రజెంట్ బాడీస్ కాస్ట్, మనం ఆండ్రాయిడ్ ప్లేయర్స్, మనం చిన్నది హెడ్ తగిలినా సరే ఆనందపడాలి, ఫీల్ అవ్వకండి. గ్లోవల్ వేయలేదు, గ్లోవల్ పడలేనట్టుంది. మనం ఆండ్రాయిడ్ ప్లేయర్స్, మీరు ఫీల్ అవ్వకండి, ట్రై చేయండి. ఏమాత్రం హెడ్ తగిలిందా ఆనందపడండి, తగలలేదు అని ఫీల్ అవ్వకండి. ఐఫోన్స్, పీసీస్ ఇవన్నీ అవి కామన్, వాళ్ళు ఆడతారు. వాళ్ళకి బేగా సెన్సిటివిటీ అది చాలా బాగుంటుంది. మనకి అలాంటిది మన మాట ఫోన్ విందు. అది ఓన్లీ 8th Gen నుంచి మొబైల్స్ అవి బాగుంటాయి. అంటే శాంసంగ్ S24 ఇలాంటివి. మనకి ఇలాంటివి సూట్ అవ్వదు. ఎటు రావట్లేదు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు చూద్దాం, ఆగండి. ఎక్కడ్రా మీరు, రండిరా. ఇక్కడి నుంచి ఎవడో వస్తున్నట్టున్నాడు. వచ్చాడు. మన ఫ్రెండ్కి సపోర్ట్ ఇద్దాం. ఇక్కడి నుంచి ఎవరు రానని ట్రై చేయడు. అయిపోయింది వీడి పని.
ఇంకా ఈజీ ఒక్కడే ఉన్నాడు. మనం ఇద్దరు ఉన్నాం, ఒకడు నాకు. ఆహా! ఓకే, వీడికి ఖతం చేసేద్దాం. అయిపోయింది. మనోడు రివైవ్ ఇవ్వట్లేదు ఏంటి? ఇచ్చాడు. వాడు కనిపించట్లేదు ఎక్కడ. వామ్మో, నీడు ఇంత పెద్ద కనిపించాడు. అక్కడ ఉన్నాడు. వాడికి ఇచ్చి పడేద్దాం. మనోడే ఇచ్చేసాడు వాడికి. ఓకే, మనది 5 వాళ్ళది 2. ఓకే, నేను ఆండ్రాయిడ్ ప్లేయరే. ఓకే, నాది రెడ్మీ నోట్ 13 ప్రో కాదు, 13 5G. ఓకే, 10 kills అన్నారు, కంప్లీట్ అయిపోయింది. 5 roundsలోనే కంప్లీట్ చేస్తాను. ఓకే, ఇంకా ఉన్నాయి, ఇంకా 3 rounds ఉన్నాయి, కొట్టేద్దాం. ఇక్కడ నాకు ఇక్కడ ల్యాగ్ అయ్యింది, చూసారు కదా. కట్ చేద్దాం అనుకున్నాను, కానీ టోటల్ గేమ్ ప్లే పెట్టాను, అందుకు ఏమనుకోకండి. చిన్న ల్యాగ్ ఉంటుంది అంతే, తర్వాత బాగుంటుంది. ఓకే, మనోడు ఒకడైపోయాడు. ఓ గ్లోవల్ పడట్లేదు. ఇదేంటి రూమ్లో స్కిల్స్ తీసాను కదా, స్కిల్స్ వస్తున్నాయి ఏంటి? రండి ఒక్కొక్కడికి మెరుగు చూపిస్తాను. ఓకే, ఒకడైపోయాడు. అరే ఓకే, వీడిని కంప్లీట్ చేద్దాం. ఇంకొకడు, ఇద్దరు ఉన్నారా? ఓకే, ఇద్దరు ఉన్నారు. పై నుంచి వస్తారా? రావట్లేదు. ఓకే, మనం ఒక విలేజ్లో అమ్మ జోన్ వచ్చింది. వీడు ఎక్కడ ఉన్నాడు? ఈయన బ్లాక్ చేసిన వారే ముందు నుంచి ఒకటి కొట్టాడు. ఓకే, పర్లేదు. మనది 3, సారీ వాళ్ళది 3, మనది 5 కొట్టేయచ్చు. అంత కష్టమేం కాదు. వాళ్ళు ఎలాగ ఆడుతున్నారో చెప్పండి, ఎంత బాగా ఆడుతున్నారో. ఓకే, కామెంట్ చేయండి అవతల వాళ్ళు ఎంత బాగా ఆడుతున్నారో. కావాలంటే మీకు వాళ్ళది ఇది కూడా ఇస్తాను, ఐడీస్. ఓకే, నాతో ఎవరైనా ఆడాలంటే ఆడొచ్చు, నా డిస్క్రిప్షన్లోని ఐడి ఇస్తాను. ఓకే, ఇక్కడ చిన్న డిస్టర్బెన్స్గా ఉంది, డాగ్స్ ఇవి అరుస్తున్నాయి. లాంగ్లో ఉన్నాడు. ఇద్దరు. ఓకే, వాళ్ళు చాలా క్యాంపింగ్ ఆడుతున్నారు, అలాగనే మనము ఆడలేము కదా. ఓకే, ఒకడు వస్తున్నాడు. తగలట్లేదు, ఎంత ట్రై చేసినా. ఏంటి సెన్సిటివ్ పోయింది. రే వీడికి ఇచ్చేద్దాం, అయిపోయింది. దింపేసాను వీడికి మొత్తం. ఇంకో ఒక్కడే వాడికి ఇచ్చేద్దాం. ఫస్ట్ ఈయన్ని కంప్లీట్ చేసేద్దాం, లేకపోతే వీడికి రవి ఇచ్చేస్తాడు. ఇక్కడ లేరు, అక్కడ ఉన్నాడా? ఓకే వెళ్దాం. వీడికి ఎంత దింపునా దిగట్లేదు ఏంటయ్యా. అరే నా సెన్సిటివ్. మై గాడ్, లోపలికి వస్తానా? అరే బయటికి వెళ్ళి వచ్చాను. అమ్మ బాబు, ఇదేట్రా బాబు, హ్యాకర్ అయిపోయినా ఏంటి? ఇదేంటి నాకేటి అర్థం కావట్లేదు. లోపలికి వెళ్ళను, బయటికి వెళ్ళకొచ్చాను, నాకేటి అర్థం కావట్లేదు. గ్లిచ్ అంటారా? ఏంటి నాకేటి అర్థం కావట్లేదు. ఇంకా
వాళ్ళు ల్యాగ్ చేస్తున్నారు బ్రో, చాలా ల్యాగ్ చేస్తున్నారు. మొత్తం ల్యాగ్ ల్యాగ్. ఇదిగో చూసారా, మొత్తం క్యాంపింగ్ గేమ్. ఇలాగైతే అందరితో ఎందుకు బ్రో గెలరా? ప్రతి వీళ్ళు ఓడిపోయిన మ్యాచ్ లేదంట. నేను రికార్డ్ చేసినా బాగుండు, రికార్డ్ చేయలేదు. రికార్డ్ చేసుంటే బాగుండు. రారా బయటికి రారా. ఓ లాంగ్లో ఒకడు ఉన్నాడు, హెడ్ బయటికి పెట్టలేదు. ఓకే బయటికి రా బయటికి రా. నా కోసం ఎదురు చూస్తాడు, వీడికి ఇచ్చేసాము. ఓకే వీడిని ఖతం చేసి మన వాళ్ళ దగ్గరికి వెళ్దాం. వెళ్ళి ఎక్కడ వాడు అటువైపు వెళ్ళాడు, మనోడు అటువైపు వెళ్తున్నాడు. ఓకే కొడతలే చూద్దాం, మనం పైనుంచి వెళ్దాం. పైనుంచి వెళ్ళి వాడికి చిన్న జలకిద్దాం. వాడు కనిపించట్లేదు ఎక్కడ. ఏ బ్రో వేర్ ఆర్ యూ? ఎక్కడ బాబు? కనిపించట్లేదు వాడు. ఓ కనిపించాడు, వీడికి ఇస్తాను. అయిపోయాడు. వీడికి దింపడం మార్గం. ఇదిగో తీసుకో, నీకోసం. కారు మీద వెళ్దాం. ఓకే ఈ రౌండ్ కూడా కొట్టేద్దాం. చాలా పొగరుగా మాట్లాడాడు బ్రో, అందుకనే నేను దిగవలసింది. లేకపోతే మా గిల్డ్ ప్లేయర్స్తో ఆడించే వాళ్ళని, అందుకనే నేను దిగాను. కానీ నాకు ఎంత నట్లాగానే నాకు అక్కడ అర్థం కాలేదు. కరెంటు పోయింది, తప్పనిసరిగా దిగాను నేను. ఓకే వాడిని ఇచ్చేసాం వాడికి. ఇంకా గ్లూవాల్ పడుతుంది, అది బ్రో చిరాకు. వీడికి ఇమోట్లు వేసాను, వీడికి కింద నుంచి రెవే ఇచ్చేసాడు బ్రో. నేను అది ఎక్స్పెక్టేషన్ చేయలేదు, ఇలాగ కూడా వచ్చా అని. కానీ వాడు ఇచ్చేసాడంటే చూడండి, అదిగో. మనోళ్ళు వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఓకే వీడు చూస్తున్నాడు వాడు ఎలాగొస్తున్నాడని. రావట్లేదు, మనవాడు ఒక్కడే ఉన్నాడు. ఓకే వీడు అక్కడ కూర్చున్నాడు, వీడికి ఇచ్చేసాడు. నైస్ నైస్. ఓకే రౌండ్ అప్ గ్లోవల్ వేసుకో. ఓకే పైన చూడు ఒప్పర్. అరే పైనుంచి. ఓకే నైస్, బాగానే ఆడాడు. కానీ పైన చూస్తే బాగున్నాను. ఇంకో నేను దేనికి వేసానంటే దీనికే బ్రో. లాళ్ళు ఇలాగ నమస్తేలు ఇవన్నీ పెడుతున్నారు, అందుకనే వాళ్ళకి వేసాను. మామూలు సరదాగా వేసాను అంతేగాని ఇదేంటి ఐస్ పెట్టాడు. ఈ న్యూ అప్డేట్ ఎలాగుందో కామెంట్లో పెట్టండి బ్రో, చూద్దాం. బాగుందో లేదో పెట్టండి కామెంట్. ఓకే ఎవరు రావట్లేదు, అటువైపు వచ్చుంటారు, అటువైపు వెళ్దాం. ఇటువైపు వచ్చారు. మనోడు ఫస్ట్ ఎక్కేసాడు, మనం ఎక్కేద్దాం. రావట్లేదు ఎవరు బయటికి. లాంగ్ నుంచి ఎవరో కొడుతున్నారు యూఎంపీ తోటి. మనం ఎక్కేద్దాం. ఎక్కడ లేరు వీళ్ళు. క్యాంపింగ్కి బిఆర్ బాగా ఆడతారేమో బ్రో వీళ్ళు. ఇంత ఘోరంగా క్యాంపింగ్గా వీళ్ళకి వదలకూడదు. వీళ్ళకి ఇచ్చేస్తే ఇదిగో తీసుకో నీకోసం. ఓకే అయిపోయాడు. వీడిని కథం చేసి మనం బయలుదేరదాం. ఓకే లాంగ్లో ఒకడు ఉన్నాడు, మనోడు చూసుకుంటాడంట, వాడికి వదిలేద్దాం. ఓకే నైస్ అయిపోయాడు. ఇంకొకడే ఈజీ. 3v1.
ఓకే. ఈడు రౌండప్ చుట్టాడు. అయినా మన వాళ్ళు మనవోడేనా? మరి ఏడి ఆడెక్కడ? ఇదిగో ఇక్కడ కనిపించాడు. వీడికి ఎంత ఓపెన్ ఇచ్చానో అయినా కొట్టలేకపోతున్నాను. అందుకని ఇంక దూకి ఇంక ఈడికి ఇచ్చేద్దామని ఇచ్చేసాను. అయిపోయింది. ఓకే బ్రో. నా గేమ్ ప్లే గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో.